ఈరోజు దశావతారాల్లో 4వ అవతారమైన నరసింహావతారం గురించి తెలుసుకుందాం. నరసింహావతారం విశ్వానికి ప్రత్యక్ష రూపం. ఒకప్పుడు అసురరాజు హిరణ్యకశిపుడు తనకు లభించిన వరాల వల్ల తానే దేవుడినని భావించాడు. నన్నే పూజించాలి, ఇతర దేవుడి పేరుకు కూడా పలకకూడదు అని ఆజ్ఞలు జారీ చేశాడు. కానీ అతని చిన్న కుమారుడు ప్రహ్లాదుడి హృదయంలో మాత్రం ఒకే పేరు నిలిచిపోయింది. అదే నారాయణుడు. తండ్రి ఎంత భయపెట్టినా, ఎన్ని శిక్షలు పెట్టినా ప్రహ్లాదుడు తన భక్తిని వదలలేదు. ఒకరోజు కోపంతో ఊగిపోయిన హిరణ్యకశిపుడు, నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు శాంతంగా చెప్పాడు, నాన్న, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని. అహంకారంతో హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపిస్తూ, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా నీ దేవుడు అని అడిగాడు. అతడు మనిషి కూడా కాదు, జంతువు కూడా కాదు. సంధ్య సమయంలో అవతరించాడు. గుమ్మంపై కూర్చోబెట్టి తన తొడలపై ఉంచి అహంకారాన్ని నశింపచేశాడు. అప్పుడే లోకం గ్రహించింది భగవంతుని శక్తికి సరిహద్దులు ఉండవు అని. ఈ అవతారం ద్వారా మన జీవితానికి తెలిపే బోధ ఏమిటంటే, మన జీవితంలో కూడా నిజాయితీగా నిలబడితే, సత్యాన్ని వదలకుండా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు కనిపించకపోయినా మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు.